శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. జయ జయ శంకర హర హర శంకర శారదే పాహిమాం శంకర రక్షమాం. జై భారత్, జై హింద్, జయ శ్రీరామ్. శ్రీ కనకధారా స్తోత్రం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్ర పాప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయిక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. కాళాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః. ఇష్టావిశిష్టమతయోపి యయాదయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్గాయుధ వల్లభాయై. నమోస్తు దివ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై. జై శ్రీరామ్. ఒక్క నిమిషం. నమోస్తు లక్ష్మీ కమలాయయాయ నమోస్తు దామోదర వల్లభాయై. జై శ్రీరామ్. ఎక్కడికి వెళ్ళిపోయావు సమన్విత? ఆడుకోవడానికి వెళ్ళావా? లేదు మ్యామ్, స్నానం చేయడానికి వెళ్ళాను. ఓకే ఓకే, పర్లేదులే. అదే 5ంటికి అంటే నేను జర్నీలో ఉంటూ ఉన్నాను, బస్సులోనో లేదంటే అట్లా ఉంటూ ఉన్నా అనమాట. వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది, క్లాస్ మిస్ అయిపోతున్నామని 7 o'clock పెట్టాను అనమాట. సరే, సందీప్య రావడం లేదా? మ్యామ్ ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది మా ఊర్లో. ఓ అవునా, ఓకే ఓకే. సరే, మనం చదువుదాం అయితే. రామరక్షా స్తోత్రంలో 20 శ్లోకాస్ అయ్యాయి. తర్వాత ఏదైనా ప్రాక్టీస్ చేసావా? చదివావా ఏమన్నా? లేదు మ్యామ్. చదవాలి, అన్ని చదివి అట్లా వదిలేయకూడదు, ప్రాక్టీస్ చేస్తుండాలి రోజు. 11 times ఓంకారం చెప్పు.
మ్యామ్ అయిపోయింది. ఓకే, చదువుదామా? నువ్వు స్టార్టింగ్ లో చెప్పాల్సినవి ఏమేమి ఉన్నాయి? రాగానే ఏమేమి చెప్పాలి? జై శ్రీరామ్, శ్రీమాతే నమః. మర్చిపోయావా? జై శ్రీరామ్ రాగానే చెప్తాం, మనం విష్ చేసినట్టుగా చెప్తాము. గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో ఇలా చెప్పినట్టుగా జై శ్రీరామ్ అంటాం. దాని తర్వాత ఏం చెప్తాము? మనకి చాలా అనుకున్నాం కదా, శ్రీ గణేశాయ నమః ఉంది, శ్రీ గణేశాయ నమః ఉంది, శ్రీ సరస్వత్యై నమః ఉంది, శ్రీ గురుభ్యో నమః ఉంది, శ్రీ మాత్రే నమః ఉంది, శివాయ గురవే నమః ఉంది. ఇవన్నీ కాకపోయినా శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః, అవి 3 కంపల్సరీ చెప్పాలి. అది మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం, అదే అవన్నీ చెప్పచ్చు స్టార్టింగ్ లో. క్లాస్ స్టార్టింగ్ లో గణేశుడిది అనుకోవాలి, సరస్వతీదేవిని అనుకోవాలి, గురువుని అనుకోవాలి, అమ్మవారిని అనుకోవాలి, శివుడిని అనుకోవాలి, తర్వాత శంకరాచార్యుల వారికి గురు పరంపరలో ఉన్న జయ జయశంకర హర హర శంకర అనుకోవాలి, శారదే పాహిమాం శంకర రక్షమాం అనుకోవాలి. ఒకసారి శ్రీహరి, అవన్నీ ఒకసారి చెప్పు. ఇప్పుడు ఏమేమన్నామో అవన్నీ ఒకసారి. నమస్కారం పెట్టుకొని చెప్పాలి, అంతే కదా? నమస్కారం పెట్టి చెప్తే అది వాళ్ళ దాకా వెళ్తుంది, అమ్మవారి దాకా వెళ్తుంది. అవి శ్రీ గణేశాయ నమః, శ్రీ హరి, శ్రీ సరస్వత్యై నమః, శారదే పాహిమాం శంకర రక్షమాం, చెప్పావా? శ్రీ మాత్రే నమః చెప్పావా? శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసావా? వెరీ గుడ్. ఇవన్నీ మనం అన్ని తలుచుకోవాలి. ఒక్కసారి అంటే మనకు 1 నిమిషం కూడా పట్టదు, 30 సెకండ్స్ లోపలే అయిపోతాయి అన్ని. అందుకని కంపల్సరీ గుర్తు చేసుకోవాలి. ఈ రోజే కాదు, ప్రతిరోజు నువ్వు దేవుడి దగ్గర కూర్చొని కొంచెం సేపు నువ్వేం నేర్చుకుంటున్నావో కనీసం ఓంకారం అయినా చెప్పాలి. ఇవన్నీ చదువుకో ఒకసారి. గణేశుడిని తలుచుకో, అమ్మవారిని తలుచుకో, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఏమేమి చెప్పామో అవన్నీ ప్రతిరోజు నువ్వు దేవుడి దగ్గర కూర్చొని చెప్పాలి. చెప్పి 11 టైమ్స్ ఓంకారం చెప్పాలి. 11 టైమ్స్ ఓంకారం అయిన తర్వాత మళ్ళీ మన క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము? మళ్ళీ ఇవన్నీ చెప్తామా లాస్ట్లో? అవన్నీ ఒకసారి చెప్పాలి. ఇది లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా ప్రతిరోజు దేవుడి దగ్గర చెప్పుకోవాలి. నువ్వు చెప్పావనుకో, ఎక్కడో కాశ్మీరులో ఉన్నటువంటి మన సోల్జర్స్ ఉంటారు కదా, ఉంటారా సోల్జర్స్? మన ఇండియాని కాపాడడానికి ఇండియా చుట్టూరా ఉంటారు సోల్జర్స్, తెలుసా? ఇండియా పాకిస్తాన్ బార్డర్, మొత్తం బార్డర్, ఇండియా బార్డర్ అన్ని వైపులా ఉంటారు. అంతా ఇండియా చుట్టూరా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మనం లోకా సమస్త సుఖినో భవంతు ఇవన్నీ అనుకున్నప్పుడు ఏమవుతాయంటే అలాంటి వాళ్ళకి బ్లెస్సింగ్స్ వెళ్తాయి దేవుడి దగ్గర నుంచి. వాళ్ళందరూ పాపం మన కోసము కాపలా కాస్తున్నారు కదా అక్కడ, ప్రొటెక్ట్ చేయడానికి, ఎవ్వరూ మన మీద అటాక్ చేయకుండా ఉండడానికి. అందుకోసము నువ్వు ఈ రోజు నుంచి ఏం చేయాలని చెప్పాను? ఏం చేయాలి నువ్వు వాళ్ళందరి కోసం?
ఇప్పుడు గుళ్ళో పూజారులు వాళ్ళందరూ పూజలు చేస్తూ ఉంటారా? టెంపుల్స్‌లో? చేస్తూ ఉంటారా? 11 months ఓంకారం చెప్పండి. అంతేనా? అంతేనా? ఇప్పుడు మన దేశం కోసము, మన సంస్కృతి కోసము ఎంతమందో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి సొంత లాభం ఉద్యోగం లాగేమి ఉండదు. అయినా గాని వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుళ్ళో పూజారులు వాళ్ళందరూ వాళ్ళకి జీతం తక్కువున్నా అమ్మవారి పూజల్ని, దేవుడి పూజల్ని మానుకోరు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఆ పూజల్ని గుడికి వెళ్ళి చేసే పూజల్ని మానుకోరు. అందరికి మంచి జరగాలి, ప్రపంచం అంతా మంచి జరగాలని పూజ చేస్తుంటారు. అలాంటి వాళ్ళందరి కోసము ఎవరైతే సోల్జర్స్‌గా వాళ్ళు కూడా సైనికులే. పూజారులన్నా కూడా వాళ్ళు ఒక సైనికులుగా మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడడానికి వాళ్ళకి పాపం డబ్బులున్నా లేకపోయినా గుడికి వెళ్ళి అందరి తరఫున పూజలు చేయడము, అందరూ బాగుండాలని చెప్పి పూజలు చేయడము అన్నీ చేస్తున్నారా? వాళ్ళకి పాపం బాగలేకపోయినా అలాగే చలికాలమైనా స్నానం చేసి తెల్లవారుజామునే వెళ్ళి పూజలు చేసొస్తారా? హెల్త్ బాగలేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఓపిక లేకపోయినా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా అంత సమాజం కోసం సేవ చేస్తారు పూజారులు. చేస్తారా చేయరా? మరి వాళ్ళందరి కోసం కూడా మనము దండం పెట్టుకోవాలి ప్రతిరోజు. అది ఎలాగా అంటే దేవుడు మందిరాన్ని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి నువ్వు ప్రతిరోజు. నీకు ఏ టైం వీలైతే ఆ టైం, రోజు మొత్తంలో పొద్దున పూట స్నానం చేసైనా, సాయంత్రం పూట మొహం కాళ్ళు చేతులు కడుక్కొనైనా సరే, స్నానం చేసైనా సరే, పొద్దున పూట స్కూల్ అవ్వదు. ఏంటమ్మా? తెల్లవారు అవ్వదు. తెల్లవారుజామున కాదు, నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తావు అప్పుడు స్నానం చేసి రెడీ అవుతావు కదా, అప్పుడు. అప్పుడు కూడా అవ్వదు. ఎందుకని? 7 కల్లా స్కూల్ చాలా టైం పడుతుంది. గంటలో స్కూల్కి వెళ్ళాలి. ఈవినింగ్ చేయొచ్చు కదా. ఈవినింగ్ కానీ రాత్రి పడుకోబోయేటప్పుడు కానీ మంచి మనస్సుతో చెయ్యాలి. మనము మంచి క్లాసెస్ ఉంటాయి. అవునా? ఒక్క 5 minutes 10 minutes పెట్టుకోవాలి కంపల్సరీ. టైం లేదని అనకూడదు. మరి ఇప్పుడు మన క్లాసెస్కి వస్తూ ఉన్నామంటే చేంజ్ అనేది ఉండాలి కదా. ఉండాలా వద్దా? చేంజ్ రావాలా వద్దా? ఇంతకుముందు సమన్విత ఉన్నట్టే ఉండిపోవాలా? రావాలి, మారాలి. ఇప్పుడు 1 year నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు కొంచెం మారాలి నువ్వు, ఓకేనా? అది ఎట్లా మారాలంటే నేను చెప్తాను. నోట్ చేసుకుంటే నోట్ చేసుకో, లేదా గుర్తుంచుకో. కానీ కంపల్సరీ ప్రతిరోజు చేయాల్సిన పాయింట్స్ చెప్తాను, రాసుకో. ఏంటంటే నీకు రోజు మొత్తంలో ఒక్కసారి నువ్వు పూజా మందిరం దగ్గర కూర్చోవాలి. దేవుడి దగ్గర మీ ఇంటి దేవుడు ఎవరో, మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ఉన్న దేవతల ఫోటోలు, దేవి ఫోటోలు ఎవరెవరు అని తెలుసుకోవాలి నువ్వు. అక్కడ మీ గ్రామ దేవత ఫోటో ఉందా, ఇంటి దేవత ఫోటో ఉందా, మీరు ఎవరిని కొలుస్తున్నారో వాళ్ళ విగ్రహాలు ఉన్నాయా, వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి నువ్వు. తెలుసుకొని అక్కడ కూర్చొని శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి అయి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః ఇలాంటివన్నీ చెప్పుకొని అది కూడా మన క్లాస్లో ఏమేమి చెప్పుకుంటున్నామో అవన్నీ ఒకసారి అనుకోవాలి. స్టార్టింగ్లో మనం ఏమేమి చెప్పుకుంటామో అవి అనుకోవాలి. తర్వాత నీకు ఏమేమి శ్లోకాస్ వచ్చో అవన్నీ చదువుకోవాలి. ఆ శ్లోకాస్ చదువుకోవడం అయిన తర్వాత 11 times ఓంకారం చెయ్యాలి అక్కడ దేవుడి దగ్గర కూర్చొని. అది అయిన తర్వాత నీకు ఇంకేమైనా వస్తే, పాటలు వస్తే పాటలు, పద్యాలు వస్తే పద్యాలు, ఏవైనా సరే నీకు వచ్చినవి చెయ్యాలి. టైం లేకపోతే కొంచెం టైం తగ్గించుకొని గబగబా ఒక 10 minutesలో చేయొచ్చు. కానీ అస్సలు మానేయడం అట్లా చేయొద్దు. టైం ఉన్నప్పుడు 1/2 hour కూర్చొని నీకు వచ్చినవన్నీ చదువుకోవాలి దేవుడి దగ్గర. ఓంకారం చెయ్యాలి. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ జై శ్రీరామ్ ఇవన్నీ చెప్పుకొని, జై భారత్ జై హింద్ చెప్పుకొని, లోకా సమస్త శాంతి మంత్రాలు ఉన్నాయి కదా, లోకా సమస్త సుఖినో భవంతు అవన్నీ ఉంటాయి కదా. ఏమేమి చెప్తాం మనం?
మ్యామ్ నేను తెల్లవారు లేచి దక్షిణము స్తోత్రం చదువుతాను స్నానం చేసిన తర్వాత. అవునా? వెరీ గుడ్ కదా! అప్పుడే ఆ టైంలోనే ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఓంకారం గూడా చెప్పాలి. ఓంకారం గూడా శివుడే. ఓంకారం అనే శబ్దమే ఆ శివుడి రూపం. ఓం అనేది ఇంత చిన్న అక్షరంగా ఉంది అనుకోకు. అదే శివుడి రూపం. దాని నుంచి చాలా మంచి జరుగుతుంది నీకు. అందుకే చెప్తున్నాను. స్తోత్రాలు కూడా చదువుకో. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్‌గా పెట్టుకొని ప్రతిరోజు రోజుకొక్కసారి దేవుడి దగ్గర చెయ్యాలి. సరేనా? తర్వాత మీ పేరెంట్స్‌కి రోజు దండం పెట్టుకోవాలి. పెట్టుకుంటావా నువ్వు? సిగ్గుపడతావా? దండం పెట్టుకోవాలి. వినాయకుడు కథ తెలుసా నీకు? వినాయక చవితి రోజు వచ్చే కథ తెలుసా? వినాయకుడు కథ. వినాయకుడు కథ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం క్లాసెస్‌లో. నువ్వు అప్పటికి రాలేదా? వచ్చావే. వినాయకుడు కథ చెప్పుకునే ఉన్నాం కదా మనం ఫస్ట్‌లో. రాలేదా నువ్వు అప్పటికి? మ్యామ్ ఎప్పుడు? చాలా రోజులైపోయింది. ఎప్పుడో చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తాను నేను. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ప్రతిరోజు ముందు మీ అమ్మగారికి, మీ నాన్నగారికి రోజు కాళ్ళు దండం పెట్టుకోవాలి. వాళ్ళు అమ్మ ఇంట్లో వంటింట్లో వేడి పాలు ఇట్లా పట్టుకున్నప్పుడు తిరుగు మా మేడం దండం పెట్టుకోమని చెప్పిందని చెప్పి ఇట్లా లాగి ఆ పాలన్నీ కింద పారిపోసి మీ కాళ్ళ మీద పోసుకొని అట్లా చెయ్యొద్దు. అట్లా చేయకూడదు. అమ్మ పనిలో ఉన్నప్పుడు గోల చేసి అమ్మని డిస్టర్బ్ చేయకూడదు. పాపం మీ నాన్నగారు కాఫీనో టీనో తాగేటప్పుడు చెయ్యి లాగావనుకో అవన్నీ కింద పడిపోతాయి, కాళ్ళ మీద పడతాయి. అప్పుడు 4 తన్నులు తంతారు ఇద్దరు నిన్ను. వాళ్ళు 4 వీళ్ళు 4 8 తన్నులు పడతాయి నీకు అప్పుడు. అట్లా చేయకూడదు. కొంచెం విచక్షణతోటి జాగ్రత్తగా దండం పెట్టుకోమన్నాను అంటే వాళ్ళకి చెప్పాలి. నువ్వు ముందు చెప్పాలి, మా మేడము రోజు కాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పారు, అందుకోసం నేను రేపొద్దున్న నుంచి దండం పెట్టుకుంటాను అని చెప్పి చెప్పాలి అమ్మకి నాన్నకి ఇద్దరికి. చెప్పి వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు దండం పెట్టకూడదు. ఇప్పుడు నాన్నగారు నిద్రపోతున్నారు అనుకో, మా మేడం చెప్పేసింది, నా పని అయిపోతుంది, నా హోంవర్క్ ఇది అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోకూడదు. పడుకున్నప్పుడు దండం పెట్టుకోకూడదు అనమాట. లేచి కూర్చొని ఉన్నప్పుడు పిలిచి, లేదా పనిలో ఉన్నా సరే నిలబడి ఉన్నా సరే అట్లా పెట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా దండం పెట్టుకోవాలి పేరెంట్స్కి అని మా మేడం చెప్పారు అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఏం చెప్పాను చెప్పి ఇప్పటిదాకా? ఏం హోంవర్క్ ఇచ్చానో చెప్పు. పేరెంట్స్ దండం పెట్టాలి. ఆ? తెల్లవారు పేరెంట్స్ దండం పెట్టాలి. ఎప్పుడు? పాపం వాళ్ళు పనిలో ఉన్నప్పుడా? కాదు. ఎప్పుడు పెట్టాలి? అమ్మ విడిగా కూర్చొని ఉన్నప్పుడు కానీ అట్లా వెళ్ళి దండం పెట్టాలి. వాళ్ళు పనిలో ఉన్నప్పుడు గబగబా కాళ్ళు లాగి చేతులు లాగి మీకు దండం పెడతాను రండి రండి అని చెప్పి అట్లా అరవకూడదు. అట్లా కాకుండా వాళ్ళు కొంచెం ఫ్రీగా కూర్చున్నప్పుడు, లేదా కొంచెం నేను చెప్పాలి నేను దండం పెట్టుకుంటున్నానని చెప్పి అప్పుడు కాళ్ళకి దండం పెట్టుకొని నీ పని. ఎంతసేపు పడుతుంది? ఒక్క సెకండ్ కూడా పట్టదు కదా. అందుకని ముందు అమ్మ పాదాలకి దండం పెట్టుకో. తర్వాత నీకు టైం ఉంటే మీ నాన్నగారు వెళ్ళే లోపల ఒకసారి, నువ్వు స్కూల్కి వెళ్ళే లోపల ఒకసారి నాన్నగారికి దండం పెట్టుకో. ఓకేనా? చేస్తావా ఈ రోజు నుంచే? ఈ రోజే ట్రయల్ చేయాలి. ట్రయల్ అంటే ఏంటంటే రేపటి నుంచి ఉదయం పూట. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజు నుంచే దండం పెట్టుకోవాలి. ఇద్దరు ఒకే పక్క పక్కన ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఒకేసారి పెట్టచ్చు, దండం పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ రేపా? ఓహో, అయితే అన్ని కొనుక్కున్నావా? బుక్స్ అన్ని రెడీ చేసేసావున్నావా? లేదు మ్యామ్, టైం టేబుల్ ఇంకా ఇవ్వలేదు. అవునా? ఓకే, అయితే రేపటి నుంచి ఫుల్ బిజీ అనమాట సమన్విత. అవునా? సరే, అది గుర్తుంచుకో. అమ్మకి నాన్నకి ఇద్దరికి దండం పెట్టుకోవడం, ఇంకా ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే కూడా దండం పెట్టుకో. మా అమ్మ తాతయ్య వాళ్ళకి కూడా పెట్టుకోవాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అట్లా పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే అసలు నువ్వెంత పెద్ద మంచి పొజిషన్లోకి వెళ్తావు తెలుసా.
మంచి పొజిషన్లోకి వెళ్తావు. పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ ఉండాలి. ఓకేనా? బయట వాళ్ళందరూ కనిపించినప్పుడు ఏంటి నాన్న? అన్నయ్య కూడా ఉంది. అన్నయ్య కూడా దండం పెట్టుకోవాలి. అప్పుడు అన్నయ్య కూడా మంచి పొజిషన్లోకి వెళ్తాడు. పేరెంట్స్కి దండం పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవాలి. రోజు దండం పెట్టుకొని రోజు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నేను అట్లాగే చేసేదాన్ని తెలుసా, అందుకే నేను చెప్తున్నాను. నేను చేశాను కాబట్టే చెప్తున్నాను తెలుసా. ఎక్కడ ఎప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి రోజు, అమ్మకి నాన్నకి రోజు దండం పెట్టుకునేదాన్ని నేను చిన్నప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ దేవుడి ద్వారా వాళ్ళ నుంచి మనకి బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. మనకి తెలియదు, కనిపించదు. బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయనేది మనకి కనిపించదు. ఓకేనా? ఓకేనా? మనం లాస్ట్ క్లాస్ మనం సర్వే భవంతు సుఖలా చెప్పలేదు. నువ్వు ఎక్కడో వెళ్ళిపోయావే. నెట్ రాలేదనా? నెట్ రాలేదని అదే అవి చెప్పాలి. సర్వే భవంతు సుఖినః అవి రోజు చెప్పాలి. ఎవరైతే మన భారతదేశం కోసము కష్టపడుతున్నారో, ఎవరైతే సేవ చేస్తున్నారో, మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరి గురించి మనం ప్రతిరోజు దేవుడి దగ్గర దండం పెట్టుకోవాలి. ఎంతమంది దేశం కోసము కష్టపడుతున్నారు తెలుసా? ఎంతమంది సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము వాళ్ళ టైంని, వాళ్ళ శ్రమని, అంటే వాళ్ళ శక్తిని, వాళ్ళ డబ్బుల్ని అన్ని ఖర్చు పెట్టి మనందరినీ కాపాడుతున్నారు. దేవుడు ప్లస్ చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ చాలా మంది ఉంటారు కదా, అనవసరంగా ఎక్కడంటే అక్కడ బాంబులు పెట్టి చంపేయడాలు అలాంటివన్నీ చేస్తుంటారు చూసావా. అట్లాంటి వాళ్ళ నుంచి కాపాడేవి ఏవంటే మనం చేసే పూజలు, ప్రార్థనలు, అందరూ బాగుండాలి అని చెప్పేవన్నీ కూడా మన భారతదేశాన్ని కాపాడుతూ ఉంటాయి. ఓకేనా? సరే, ఇప్పుడు నేను హోంవర్క్ ఏమి ఇచ్చాను చెప్పు నీకు. రోజు ఏం చేయమని చెప్పాను? పేరెంట్స్ దండం పెట్టుకోవాలి చెప్పాను. పెద్దవాళ్ళకి కూడా దండం పెట్టుకోవాలి. ఓకేనా? రోజు నాకు నెక్స్ట్ క్లాస్లో నువ్వే చెప్పాలి, నేను చేశాను మేడం, రోజు దండం పెట్టుకున్నానని చెప్పాలి. ఓకేనా? ఇది ఇంకా కంటిన్యూ అయిపోవాలి. ఇంకా ఈ రోజు ఆ రోజు సండే మండే ఇంకేం లేదు, పండగ రోజు హాలిడే అవేం చెప్పకూడదు. ఇంకా ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. సరేనా? ఓకేనా? సరే, మనము ఇది చదువుతాం, స్టార్ట్ చేద్దాం. 21ది సన్నద్ధః కవచీ ఖడ్గి మళ్ళీ కవచీ ఖడ్గి ఖడ్గి కాదు, ఖడ్గి దా ఉంది మధ్యలో. ఖడ్గి చాపబాణ ధరో యువ గచ్చన్ మనోరథోస్మాకం కాదు మనోరథోస్మాకం మళ్ళీ రామః పాతు సలక్ష్మణః. ఇది ఇంకొకసారి. సన్నద్ధః కవచీ ఖడ్గి చాపబాణ ధరో యువ గచ్చన్ మళ్ళీ మనోరథోస్మాకం మళ్ళీ రామః పాతు సలక్ష్మణః.
ఇది నేను ఒకసారి చదువుతాను విను. సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః. తర్వాతది రామో రామో దాశరథిశూరో దాశరథిశూరో లక్ష్మణాను లక్ష్మణాను చరోబలి చరోబలి కాకుత్సః పురుషః పూర్ణః మళ్ళీ కౌసల్యేయో రఘుత్తమః మళ్ళీ రామో దాశరథిశూరో లక్ష్మణాను చరోబలి మళ్ళీ నమస్కారం పెట్టుకో, చేతులు వద్దు. కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః. ఇది నేను చదువుతాను విను. రామో దాశరథిశూరో లక్ష్మణాను చరోబలి కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘుత్తమః. తర్వాతది వేదాంత వేద్యో మళ్ళీ యజ్ఞేశః వ్యా కాదు యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ మళ్ళీ పరాక్రమః మళ్ళీ అందాం. వేదాంత వేద్యో యజ్ఞేశః వ్యా కాదు యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః మళ్ళీ శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. ఇది నేను చదువుతాను చూడు. వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. తర్వాత ఇత్యేతాని జపే నిత్యం నా కింద నా వత్తు మద్భక్తః శ్రద్ధయాన్వితః శ్రద్ధయాన్వితః
శ్రద్ధయాన్వితః మళ్ళీ శ్రద్ధయాన్వితః శ్రద్ధయాన్వితః తా శ్ర- శ్ర- శ్రద్ధయాన్వితః మళ్ళీ శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం అశ్వమేధాత్వికం అశ్వం అశ్వమేధాధికం అశ్వమేధాధికం మళ్ళీ అశ్వమేధాధికం పుణ్యం 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 సంప్రాప్నోతి 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 కాదు సంప్రాప్నోతి 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 న సంశయః న సంశయః న సంశయః మళ్ళీ అందాం ఇత్యేతాని 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 జపేన్నిత్యం జపే నిత్యం జపే నిత్యం మద్భక్తః 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 శ్రద్ధయాన్వితః శ్రద్ధయాన్వితః శ్రద్ధ శ్రద్ధయాన్వితః మళ్ళీ శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం అశ్వమేధాధికం మేధాధికం మేధాధికం మళ్ళీ అశ్వమేధాధికం పుణ్యం 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 సంప్రాప్నోతి 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 న సంశయః న సంశయః న సంశయః నేను చదువుతాను చూడు ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః తర్వాతది రామం 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 దూర్వాదళశ్యామం 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 పద్మాక్షం 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 పీతవాససం 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 స్తువంతి 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 నామభిర్దివ్యైః నానభిర్దివ్యైః నామభిః 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 దివ్యైః 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 నతే 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 సంసారిణో 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 అణ సంసారిణో సంసారిణో నరాః 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 రామం మళ్ళీ రామం రామం దూర్వాదళ 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 శ్యామం 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 పద్మాక్షం 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 పీతవాససం 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 స్తువంతి 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 నామభిః 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 దివ్యైః 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 నతే 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 సంసారిణో 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 నరాః 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 వెరీ గుడ్ ఇది నేను చదువుతాను రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససం స్తువంతి నామభిర్దివ్యైః నతే సంసారిణో నరాః తర్వాతది రామం 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 లక్ష్మణ 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 పూర్వజం 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 రఘువరం 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 రఘువరం
నీకు అట్లా దగ్గొచ్చినా ఇట్లా తలలో గీరుకున్నా చెమట పోసినా ఆ చేతిని ఏం చేస్తా ఉంటే కుడి చెవిని పట్టుకో, కుడి చెవిని ఇట్లా తాకు. నీకు రైట్ హ్యాండ్ ఏది? అదేనా రైట్ ఇయర్? లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటున్నావు, మరి లెఫ్ట్ ఇయర్ పట్టుకుంటున్నావు. కుడి చెవిని కుడి చేత్తో తాకి గంగాదేవిని తలుచుకోవాలి. అంటే మనం ఇట్లా గంగ చల్లుకున్నట్టుగా అనుకోవాలి మనసులో, అందుకని గంగా అనుకోవాలి మనసులో. ఇప్పుడు ఇట్లా ఇట్లా అన్నాను అనుకో నేను కూడా, అప్పుడు ఇట్లా అన్నారు, ఇట్లా పట్టేసుకోవాలి చెవిని. గంగాదేవి ఉంటుంది మన కుడి చెవి దగ్గర. ఓకేనా? సరే. రఘువరం 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 సీతాపతిం 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 సుందరం 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 కాకుత్సం 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 కరుణార్ణవం 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 కరుణార్ణవం. రా కింద అణా ఒత్తుండాలి. కరుణార్ణవం కరుణార్ణవం నవం కరుణార్ణవం. కరుణార్ణవం మళ్ళీ కరుణార్ణవం గుణనిధిం గుణనిధం గుణనిధం విప్రప్రియం. విప్రప్రియం మళ్ళీ విప్రప్రియం ధార్మికం. ధార్మికం ధార్మికం ఇది మళ్ళీ అందాం. రామం 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 లక్ష్మణ పూర్వజం లక్ష్మణ పూర్వజం లక్ష్మణ పూర్వజం రఘువరం 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 సీతాపతిం 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 సుందరం 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 కాకుత్సం 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 కరుణార్ణవం 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 గుణనిధిం 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 విప్రప్రియం 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 ధార్మికం. ధార్మికం ధార్మికం. దీంట్లోనే ఇంకా ఉంది శ్లోకం. ఇది సగమైంది మనం చదివింది, ఇంకా కొంచెం ఉంది. రాజేంద్రం 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 సత్యసంధం 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 దశరథతనయం దశరథతనయం శ్యామలం 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 శాంతమూర్తిం 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 వందే 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 లోకాభిరామం 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 రఘుకుల తిలకం రఘుకుల తిలకం రఘుకుల తిలకం రాఘవం. రాఘవం మళ్ళీ రాఘవం రావణారిం రావణాగం రావణాగం రావణారిం రావణాగం రావణారిం అణ రావణారిం రావణారిం అణ వినిపించాలి. రావణారిం. రావణారిం మళ్ళీ రావణారిం. ఇది మళ్ళీ చదువుతాం. అణ వినిపించాలి. రాజేంద్రం రాజేంద్రం మళ్ళీ రాజేంద్రం సత్యసంధం 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 దశరథతనయం దశరథతనయం మళ్ళీ దశరథతనయం దశరథతనయం శ్యామలం 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 శాంతమూర్తిం శాంతమూర్తిం మళ్ళీ శాంతమూర్తిం వందే
వందే వందే లోకాభిరామం 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 రఘుకుల తిలకం రఘుకుల తిలకం రఘుకుల తిలకం రాఘవం 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 రావణారిం. రావణారిం రావణారిం ఇది నేను చదువుతాను విను. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. తర్వాతది రామాయ. ఇది నీకొచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. రామాయ రామాయ మళ్ళీ రామాయ రామభద్రాయ. ఒక్కసారి నేను అంటాను, నాతో అందుగాని. ఇది శ్లోకము ఇంతకుముందు మనము విడిగా చెప్పుకున్నాం. ఈ శ్లోకం దీనిలో వస్తుందన్నమాట. రామరక్షా స్తోత్రంలో వస్తుంది ఈ శ్లోకం. రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ మళ్ళీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రామచంద్రాయ వేధసే రామచంద్రాయ వేధసే రఘునాథాయ 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 నాథాయ 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 సీతాయాః సీతాయాః మళ్ళీ సీతాయాః సీతాయాః పతయే నమః. పతయే నమః. ఇది నేను ఒకసారి అంటాను. ఇది ఇంతకుముందు మనం పలికినదే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఓకేనా? ఒకసారి నువ్వు చదువుతావా నీ బుక్లోది? Yes, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వెరీ గుడ్. తర్వాతది శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రఘునందన రామ రామ. ఏ శ్లోకం? ఇది శ్రీరామరక్షా స్తోత్రంలో 28ది ఇప్పుడు పలికేది. శ్రీరామరక్షా స్తోత్రం చదువుతున్నాం మనం. శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రఘునందన 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 రామ 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 రామ. తర్వాత లైను శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ శ్రీరామ రామ భరతాగ్రజ భరతాగ్రజ మళ్ళీ భరతాగ్రజ రామ 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 రామ. తర్వాత లైను శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ శ్రీరామ రామ రణకర్కశ రణకర్కశ కర్కశ కర్కశ మళ్ళీ రణకర్కశ రణకర్కశ మళ్ళీ రణకర్కశ రామ 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 రామ. తర్వాతది శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ శ్రీరామ రామ శరణం శరణం మళ్ళీ శరణం భవ రామ రామ భవ రామ రామ మళ్ళీ భవ రామ రామ. వీడియో ఆఫ్ అయిపోయింది కనిపించడం. ఇది ఇప్పుడు ఈ 4 లైన్లు కలిపి ఇంకొకసారి చదువుతాం. శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ
శ్రీరామ రామ రఘునందన రామ రామ రఘునందన రామ రామ రఘునందన రామ రామ రఘునందన రామ రామ మళ్ళీ రఘునందన రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ భరతాగ్రజ రామ రామ మళ్ళీ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ రణకర్కశ రామ రామ మళ్ళీ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ మళ్ళీ శ్రీరామ రామ శరణం భవరామ రామ శరణం భవరామ రామ భవరామ రామ మళ్ళీ భవరామ రామ భవరామ రామ భవరామ రామ వెరీ గుడ్. ఇది నేను చదువుతాను చూడు. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవరామ రామ. తర్వాతది ఇంకా 2 శ్లోకాలు చెప్పి ఆపేద్దాం. 2 సరేనా? మిగిలినవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్ర 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 చరణౌ శరణౌ 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 కాదు చరణౌ 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 మనసా 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 స్మరామి 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 శ్రీరామచంద్ర 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 చరణౌ 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 వచసా 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 గృణామి 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 శ్రీరామచంద్ర 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 చరణౌ 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 శిరసానమామి 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 శ్రీరామచంద్ర 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 చరణౌ 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 శరణం 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 ప్రపద్యే ప్రపద్యే మళ్ళీ శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే. వెరీ గుడ్. మళ్ళీ చెప్దాం. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర మళ్ళీ శ్రీరామచంద్ర చరణౌ 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 మనసా స్మరామి మనసా స్మరామి మనసా స్మరామి శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర మళ్ళీ శ్రీరామచంద్ర చరణౌ 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 వచసా గృణామి వచసా గృణామి మళ్ళీ వచసా గృణామి శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర మళ్ళీ శ్రీరామచంద్ర చరణౌ చరణౌ మళ్ళీ చరణౌ శిరసానమామి శిరసానమామి నమస్కారం పెట్టుకో చేతులు. శిరసానమామి శిరసానమామి శ్రీరామచంద్ర 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 చరణౌ చరణౌ మళ్ళీ చరణౌ శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే. ఇది నేను చదువుతాను చూడు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసానమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. తర్వాతది ఈ రోజుకి లాస్ట్ది. మాతారామో మాతారామో మాతారామో
మత్పితా మత్పితా రామచంద్రః రామచంద్రః స్వామీ రామో స్వామీ రామో మత్సఖా మత్సఖా రామచంద్రః రామచంద్రః సర్వస్వం మే మళ్ళీ సర్వస్వం మే రామచంద్రో రామచంద్రో దయాళుః దయాళుః నాణ్యం నాణ్యం జానే జానే నైవ జానే నైవ జానే న జానే. వెరీ గుడ్. ఇది ఇంకొకసారి అందాం. మాతా రామో మళ్ళీ మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా మళ్ళీ రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే ఏం చెప్పావు? నాణ్యం జానే చెప్పావా? నాణ్యం జానే నైవ జానే న జానే. వెరీ గుడ్. ఇది నేను ఒకసారి అంటాను చూడు. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే. ఇప్పటి వరకు 30 శ్లోకాస్ అయిపోయాయి శ్రీరామరక్షా స్తోత్రంలో. నెక్స్ట్ క్లాస్కి అన్నీ అయిపోతాయి. మొత్తం 38 ఉన్నాయి. ఇంకా 8 శ్లోకాస్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? తర్వాత మనము శాంతి మంత్రాలు చెప్తాం. నువ్వు చెప్తావా? చెప్పు. సర్వే భవంతు సుఖినః కాదు, సుఖినః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయం సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంకొకసారి. లోకా సమస్తా సుఖినో భవంతు. అక్కడ లోకా సమస్త సా ఒత్తు పలకాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని ఒత్తు పలికి చెప్పాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. వెరీ గుడ్. సరే, ఇంకా మిగిలినవి చెప్పేసి లాస్ట్లో అనుకునేవి మనం ఏమేం చెప్పుకుంటాం? జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హరి శ్రీ సుఖోవాచ. అవన్నీ చెప్పకూడదు.
అది గజేంద్ర మోక్షంలోది. శ్రీహరి అవన్నీ దానిలోవి, గజేంద్ర మోక్షంలో అవి, సుఖ ఉవాచ అవి. ఇక్కడ లాస్ట్ లో మనం అది చెప్పుకోకూడదు. శ్రీహరి కూడా దీనిలో లేదు, శ్రీరామ్ అంటున్నాం కాబట్టి, జై శ్రీరామ్ అంటున్నాం కాబట్టి. శ్రీహరి శ్రీ సుఖ ఉవాచ అనేది మనం గజేంద్ర మోక్షం అప్పుడు చదివాం మనం. ఓకేనా? సరే, మనం లాస్ట్ లో చెప్పుకునేవి శారదే పాహిమాం అవి చెప్పు. శారదే పాహిమాం శంకర రక్షమాం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జై భారత్ జై హింద్. జై భారత్ జై హింద్. ఓకేనా? సరే అయితే జై శ్రీరామ్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నాన్న. శ్రీమాత్రే నమః.